హాయ్, వెల్కమ్ టు ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్. లాస్ట్ వీడియోస్లో మనం ఇంగ్లీషు కంటెంట్లోని మొదటి 3 టాపిక్స్ సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మనం తరువాతి మిగిలిన గ్రామర్ కాన్సెప్ట్స్కి సంబంధించిన ఈ 4 టాపిక్స్ను ఈ వీడియోలో మనం ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి, అలాగే లాస్ట్ డిఎస్సిలో మనకు ఈ టాపిక్స్ పైన ఎన్ని ప్రశ్నలు వచ్చాయి, ఈ డిఎస్సిలో ఎన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది, అన్నిటికంటే ముఖ్యంగా ఈ టాపిక్స్ మాత్రమే చదివితే చాలా ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించింది, వీటికి ఇంటర్లింక్డ్గా ఇంకా ఏమన్నా కాన్సెప్ట్స్ ఉన్నాయా అనే విషయాన్ని ఇంపార్టెంట్గా ఈ వీడియోలో మనం చూద్దాం. రైట్, మనకు ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి మనకు ఈ డిఎస్సి సిలబస్లో ఈ 4 కాన్సెప్ట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఒకటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్. ఇవి రెండు కలిపి ఒకే టాపిక్ ఇవ్వడం జరిగింది. కానీ ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ అలా అనుకున్నా కూడా మనకు మొత్తం ఎన్ని టాపిక్స్ అవుతాయి? 5 టాపిక్స్ అవుతాయి. అయితే ఈ టాపిక్స్ నుంచి లాస్ట్ డిఎస్సిలో ఎన్ని ప్రశ్నలు రావడం జరిగింది మనం లాస్ట్ వీడియోస్లో ఆల్రెడీ చూసాం. మొదటగా 3 కాన్సెప్ట్లకు సంబంధించి మనకు మొత్తం ఎన్ని ప్రశ్నలు వచ్చాయి? 10 క్వశ్చన్స్ రావడం జరిగింది, అంటే 5 మార్క్స్. ఇప్పుడు మిగిలిన ఈ గ్రామర్ కాన్సెప్ట్ సంబంధించి లాస్ట్ డిఎస్సిలో ఎన్ని ప్రశ్నలు వచ్చాయి అని అంటే మొత్తము 10 క్వశ్చన్స్ రావడం జరిగింది. అంటే ఇక్కడ కూడా ఎన్ని మార్క్స్? 5 మార్క్స్. రైట్, ఒక్కొక్క టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి చూద్దాం. లాస్ట్ డిఎస్సిలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. టెన్సెస్కు సంబంధించి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నుండి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఆర్టికల్స్ నుండి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. ప్రిపోజిషన్స్ నుండి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. సార్, అన్ని సెషన్లలో ఇలానే జరిగాయా? ఎస్, మ్యాక్సిమం అన్ని సెషన్లలో కూడా ఈ విధంగానే బ్లూ ప్రింట్ ఫాలో అవ్వడం జరిగింది. ఇప్పుడు చూడండి, మొత్తం ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి? 2 2 2 2 2 5 2 10 10 క్వశ్చన్స్ రావడం జరిగింది. 10 క్వశ్చన్స్ అంటే ఎన్ని మార్క్స్? 5 మార్క్స్. ఆల్రెడీ మీకు చెప్పా, మనకు ఇంగ్లీష్ కంటెంట్ను మొత్తం 7 కాన్సెప్ట్స్ ఉంటే 2 భాగాలుగా చేసుకోవాలి. మొదట 3 భాగాలు, తర్వాత 4 గ్రామర్ పార్ట్ సంబంధించిన భాగాలు ఒక భాగంగా చేసుకోవాలి. ఇక్కడేమో 10 క్వశ్చన్స్ 5 మార్క్స్, ఇక్కడేమో 10 క్వశ్చన్స్, ఇక్కడ కూడా 10 క్వశ్చన్స్ 5 మార్క్స్. ఇప్పుడు చూడండి, మొత్తం ఎన్ని అవుతాయి? 20 క్వశ్చన్స్ అవుతాయి. ఎన్ని మార్క్స్ అవుతాయి? 10 మార్క్స్ అవుతాయి. దీన్ని బట్టి మీకు అర్థమైంది లాస్ట్ డిఎస్సిలో ఏంటి, మనకు లాస్ట్ డిఎస్సిలో మొత్తము 10 మార్క్స్కి ఇవ్వడం జరిగింది కంటెంట్ విషయం. రైట్, ఈ డిఎస్సిలో మనకి ఎన్ని మార్క్స్కి ఉంటుంది? 8 మార్క్స్కి ఉంటుంది. 8 మార్క్స్ అంటే మొదటి 3 కాన్సెప్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది? అప్పుడు 8 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, అంటే 4 మార్క్స్. తర్వాత గ్రామర్ కాన్సెప్ట్ ఎన్ని క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది? 8 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, అంటే ఎన్ని మార్క్స్? 4 మార్క్స్. ఇప్పుడు చెప్పండి, ఎన్ని క్వశ్చన్స్? మొత్తం 16 క్వశ్చన్స్ 8 మార్క్స్. సరిపోయిందా? రైట్, ఇది ఈ గ్రామర్కు సంబంధించి లిటరేచర్ పార్ట్కు సంబంధించి అడుగుతున్న ప్రశ్నల విధానం బ్లూ ప్రింట్ లాస్ట్ డిఎస్ సంబంధించింది. ఈ డిఎస్సికి కూడా మ్యాక్సిమం ఉంటే అలానే ఉంటుంది, ఏవో కొన్ని చేంజెస్. రైట్, ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఆ లాస్ట్ డిఎస్సిలో మనకు కేవలము పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ నుండి మాత్రమే ప్రశ్నలు అడిగాడా, లేదా ఇంకా ఏమన్నా కాన్సెప్ట్స్ ఇంటర్లింక్డ్గా తీసుకొని అడిగాడా అనేది మనం ఇక్కడ చూడాలి. రైట్, జనరల్గా మనకు సాధారణంగా దీంట్లో ఇంటర్లింక్డ్గా అంటే చూస్తానే అందరు చెప్పగలిగేది టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ విషయంలో మనకు 3 టైప్స్గా ఉంటాయి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఒకటేమో మీనింగ్ను ఆధారంగా చేసుకొని మనకు 4 టైప్స్గా ఉంటాయి, తెలుసు కదా. అసర్టివ్, ఇంటరాగేటివ్, ఇంపరేటివ్, ఎక్స్క్లమేటరీ. క్లాజెస్ని ఆధారంగా చేసుకొని మనకు 3 టైప్స్గా ఉంటాయి. అవే సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్. అలానే ఫామ్ను ఆధారంగా చేసుకొని మనకు 4 రకాలుగా ఉంటాయి. పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇలా ఇది మనకు జనరల్గా ఇంటర్లింక్డ్గా ఉన్న కాన్సెప్ట్ అంటే ఇది ఒక్కటని మనకు గుర్తుకొస్తుంటుంది. కానీ
లాస్ట్ డిఎస్సిలో మనకు ఇంటర్లింక్డ్గా ఉన్నటువంటి కాన్సెప్ట్స్ పైన క్వశ్చన్లు అడిగాడు. ఏంటివో చెప్పరాదు సార్? ఆ ఇంటర్లింక్డ్గా ఉండే టాపిక్స్ చెప్తాను, చూడండి ఒకసారి. ఏంటివి ఆ ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్స్ అని అంటే, మొదటగా ఉన్న కాన్సెప్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్. సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ ఇంగ్లీషు చదివేటప్పుడు ముందుగా మీరు క్లియర్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి అని అంటే గ్రామర్ సంబంధించి సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంటు. ఇది ఏ టాపిక్కి లింక్డ్గా ఉంటుంది సార్ అంటే ఇంగ్లీష్ గ్రామర్లో అన్ని టాపిక్స్కి లింక్డ్గా ఉండే కాన్సెప్ట్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్. సార్ లాస్ట్ డిఎస్సిలో ప్రశ్నలు వచ్చాయా? లాస్ట్ డిఎస్సిలో ప్రశ్నలు వచ్చాయి. వాటికి సంబంధించిన పేపరు క్వశ్చన్లు నేను మీకు చూపిస్తా వీడియో చివరిలో. రైట్ తెలుసు కదా, మనం ఆల్రెడీ ప్రూఫ్స్ అన్ని చూపిస్తాం, ఏ విధంగా అడిగాడు, ఎలా అడిగాడు అనేది కూడా. నెక్స్ట్ ఇంటర్లింక్డ్గా ఉన్నది ఏంటంటే యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఇది ఏ కాన్సెప్ట్కి ఇంటర్లింక్డ్గా ఉంటుంది? టెన్సెస్కు ఇంటర్లింక్డ్గా ఉంటుంది. ఈ టెన్స్కు యాక్టివ్ వాయిస్కు ఏంటి సంబంధం అనేది నేను తర్వాత వీడియోస్లో మీకు క్లారిటీగా చేస్తాను. రైట్ నెక్స్ట్ ఇంటర్లింక్డ్గా ఉండే కాన్సెప్ట్ రిపోర్టెడ్ స్పీచ్. దీని డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అని కూడా అంటాం. మూడో కాన్సెప్ట్ ఏంటి? రిపోర్టెడ్ స్పీచ్. ఏం సార్ చదవాలా? ఖచ్చితంగా చదవాల్సిందే. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ టెన్సెస్. ఏంటి సార్ ఈ కాన్సెప్ట్? ఏ మెటీరియల్లో మేము చూడలేదే, బయట మార్కెట్లో ఉన్న మెటీరియల్లో ఎక్కడ మేము చూడలేదు అసలు. ఏంటి సీక్వెన్స్ ఆఫ్ టెన్సెస్ కాన్సెప్ట్? టెన్సెస్ విన్నాము, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ విన్నాము, రిపోర్టెడ్ స్పీచ్ విన్నాము, వర్డ్ ఆర్డర్ కూడా విన్నాము. ఈ సీక్వెన్స్ ఆఫ్ టెన్సెస్ ఏంటి? ఇది చాలా చిన్న టాపిక్, చాలా ఈజీ అయిన టాపిక్. బయట మెటీరియల్లో మీకు ఎక్కడా దొరకదు, కొన్ని స్టాండర్డ్ గ్రామర్ బుక్స్లో మాత్రం ఉంటుంది. లాస్ట్ డిఎస్సిలో ఇక్కడి నుంచి కూడా ప్రశ్నలు రావడం జరిగింది. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఉన్నటువంటి మన కాన్సెప్ట్ ఏంటంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సార్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి సిలబస్లోనే లేదు కదా. ఇది దేనికి సంబంధించి ఇంటర్లింక్డ్గా ఉంటుంది? దేనికి సంబంధించి ఉంటుంది సార్? ఒకసారి చెప్పవా? ఆల్రెడీ నేను మీకు ఏం చెప్పా ఇంతకుముందు వీడియో స్టార్టింగ్లో, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ సంబంధించి ఇంటర్లింక్డ్గా టైప్స్ ఆఫ్ సెంటెన్స్ 3 రకాలుగా ఉంటుంది. ఒకటేమో మీనింగ్ ఆధారంగా చేసుకొని 4 రకాలు, ఇంకొకటేమో క్లాజ్ను ఆధారంగా చేసుకొని 3 రకాలు, ఇంకొకటేమో ఏం చెప్పా ఫామ్ను ఆధారంగా చేసుకొని 4 రకాలు. ఇలా ఇది ఇంటర్లింక్డ్గా ఉంటుందని చెప్పా. ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో ఇంకొక ఇంటర్లింక్డ్ కాన్సెప్టే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. క్వశ్చన్ అడిగే విధానం చాలా కొత్తగా ఉంటుంది, కానీ చాలా ఇంపార్టెంట్. లాజిక్గా అడిగిన క్వశ్చన్ ఇది. లాస్ట్ డిఎస్సిలో చాలామంది మిస్టేక్ చేశారు. రైట్ క్వశ్చన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రైట్ మొత్తానికి మీరు చదవవలసినటువంటి మొత్తం టాపిక్స్ ఎన్ని? 4 కాదు, ఆ 4తో పాటు ఈ 5 మొత్తం 9. ప్రిపోజిషన్స్ సపరేట్గా చదువుకుంటే మొత్తం 10 కాన్సెప్ట్స్ మీరు చూడవలసి ఉంటుంది. మీకు ఇంకోటి ఏం చెప్పాలన్నా, వాడు మనకు గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అన్నాడు అనుకో, అన్ని కాన్సెప్ట్స్ చదవాల్సిందే. ఇలాంటి ప్రశ్నలు కూడా అడిగాడు. మేజర్గా మీరు కనుక వీటిపైన మీరు తరోగా ప్రిపేర్ అయ్యి కనుక ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఆన్సర్ చేయగలరు. రైట్ సార్ ఇవన్నీ వద్దు కానీ ఇవన్నీ పక్కన పెట్టి ముందు ఏ విధంగా అడిగాడు, ఎలా అడిగాడు లాస్ట్ ఇయర్ డిఎస్సిలో ఒకసారి చూపి. ఏమో మాకు గందరగోళంగా ఉన్నాయి ఈ కాన్సెప్ట్స్ అన్నీ, నువ్వు సీక్వెన్స్ ఆఫ్ టెన్సెస్ అని కొత్త కాన్సెప్ట్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసావు, ఏంటో అర్థం కావట్లేదు మాకు. లాస్ట్ డిఎస్సిలో ఎలా అడిగాడో చూద్దామా? రైట్ చూద్దాం.
ఈ కాన్సెప్ట్ గ్రామర్ కాన్సెప్ట్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. మీరు కొద్దిగా జాగ్రత్తగా ఈ 4 ఈజీగా అయిపోతారు అనుకుంటా ఉన్నారు. ఈ 4 కాదు. చూడండి, రైట్, చూద్దాం. ఇక్కడ ఒకసారి ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ 100 pounds డాష్ ఏ లాట్ ఆఫ్ అమౌంట్ టుడే. చూస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ దట్ ఫిట్స్ ద కాంటెక్స్ట్ గివెన్ అబౌవ్. ఇది చెప్పండి. ఈ క్వశ్చన్ ఎక్కడ ఉందో ఒకసారి చెప్తారు ఎవరన్నా? మనకి ఇచ్చినటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ఉందా? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ఉందా? అలానే మనకు ఉన్నటువంటి టైప్స్ ఆఫ్ టెన్సెస్ నుంచి ఉందా? టెన్సెస్ నుంచి ఏమన్నా ఉందా? లేదు. టెన్సెస్ నుంచి లేదు. అలానే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నుంచి ఏమన్నా ఉందా? లేదు. అలానే ఇప్పుడు చెప్పు, ఇంక లాస్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఆర్టికల్స్ నుండి ఏమన్నా ఉందా? లేదా ప్రిపోజిషన్స్ నుండి ఏమన్నా ఉందా? లేదు. మరి ఎక్కడి నుండి ఉంది? ఇది టెన్సెస్లో భాగంగా ఉన్నటువంటి సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్, సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ అనే టాపిక్ నుండి వచ్చిన క్వశ్చన్. ఇది డిఎస్సిలో వచ్చిన క్వశ్చన్. ఏ నెంబర్ ఆఫ్ టైమ్స్ వెన్ ఏ ప్లూరల్ నౌన్ డినోటింగ్ టైమ్ను కానీ, డిస్టెన్స్ను కానీ, వెయిట్ కానీ, మనీ కానీ, ఇట్లా ఇవన్నీ ప్లూరల్ నౌన్గా వచ్చినప్పుడు వీటి పక్క నుండే వర్బ్ ఎలా ఉండాలి అని అంటే సింగులర్గా ఉండాలి. సింగులర్ వర్బ్ రావాలి. ఏ 100 pounds, ఏ 100 pounds అనేది వెయిట్ కదా. ఇలా ఒక ప్లూరల్ నౌన్ వెయిట్కి సంబంధించింది కదా ఇది. కాబట్టి దీని పక్కన వచ్చే వర్బ్ ఎలా ఉన్నామనంటే సింగులర్ వర్బ్ అయి ఉండాలి. ఇక్కడ సింగులర్ వర్బ్ ఏంటి? ఈజ్ నాట్. ఈజ్ నో రాయవద్దు కాబట్టి ఈజ్ నాట్. రైట్, ఇది కరెక్ట్ ఆన్సర్. చూసారా, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ సంబంధించి వచ్చిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? రైట్, చూద్దాం. 3 chances dash to each of the participants. Choose the correct tense form that fits the blank. Choose the correct tense form that fits the blank. చూడండి, ఇక్కడ అడిగింది ఏంటి చెప్పండి? టెన్సెస్కు సంబంధించిన కాన్సెప్ట్స్. అందులో ఏంటి? ప్యాసివ్ వాయిస్. చూడండి, టెన్స్ అంటే మీరు ఓన్లీ యాక్టివ్ వాయిస్ సంబంధించి మాత్రమే చదవరాదు, ప్యాసివ్ వాయిస్ కూడా చదవాలి. టెన్సెస్ ఒకసారి బాగా మీరు చెప్తే టెన్సెస్ను మీరు 3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఒకటేమో స్ట్రక్చర్గా చదవాలి, ఇంకొకటి ఏమో యూసేజెస్గా చదవాలి, ఇంకొకటి ఏమో కీవర్డ్స్. ఈ విధంగా డివైడ్ చేసుకొని చదవాలి. ఆ స్ట్రక్చర్లలో మీరు ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఇదేంటండి ప్యాసివ్ వాయిస్. 3 ఛాన్సెస్ ఇస్తాయా, ఇవ్వబడతాయా? ఇవ్వబడతాయి. కాబట్టి విల్ బీ గివెన్, B+V3 ఉండాలి. ఇది ఏది? ప్యాసివ్ వాయిస్కు సంబంధించింది. రైట్, అడిగాడు కదా ఎక్స్ట్రాగా, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ చూడండి, ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్ ఏమి ఇచ్చాడో. రైట్, ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ డాష్ హార్డ్ ఫర్ ద లాస్ట్ 3 hours. చూస్ ద కరెక్ట్ టెన్స్ ఫామ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఇది కూడా టెన్సెస్కు లింక్డ్గా ఉన్నటువంటిదే. మనకు టెన్సెస్కు లింక్డ్గా మెయిన్గా ఉన్నటివి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, దాంతోపాటు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అండ్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. అన్నిటికంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్. ఈ 3 టెన్సెస్కి ఇంటర్లింక్డ్గా ఉన్నటివి. ఈ 3టిని మీరు టెన్సెస్ చదివేటప్పుడు ఖచ్చితంగా చదవాల్సిందే. ఐ టోల్డ్ హిమ్ దట్. చూసారా, దట్ అనే కంజంక్షన్ వాడబడింది. ఇది ఇండైరెక్ట్ స్పీచ్ సంబంధించింది. అప్పుడు మనకి ఏముండాలి? ఇండైరెక్ట్ స్పీచ్లో మనకు ఏమొస్తాయండి? పాస్ట్కి సంబంధించినవి వస్తాయి. ఎందుకు? రిపోర్టింగ్ వర్బ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి. రైట్, అప్పుడు మనకి ఏ ఆప్షన్ పోతుంది? ఈ ఆప్షన్ పోతుంది. మనకేముంది ఇక్కడ? వుడ్ బీ వర్కింగ్, హ్యాడ్ బీన్ వర్కింగ్. చూడండి, బీ ప్లస్ వుడ్ బి వర్కింగ్ అంటామా? అనము.
కాబట్టి ఇది కూడా కాదు. అప్పుడు ఈజీ ఆన్సర్ ఏమవుతుంది? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్. అంటే ఇది ఏం సంబంధించింది? డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్కు సంబంధించి. రైట్, ఇది ఈ కాన్సెప్ట్ నుంచి వచ్చిన ప్రశ్న. నెక్స్ట్ చూడండి. He tried to imagine how he dashed it. He failed the examination. Choose the correct tense form that fits the blank. Would do feel, would be feel, has felt. ఇక్కడ ఏముంటుందంటే మనకు మెయిన్ క్లాస్లో కనుక V2 పాస్ట్ టెన్స్ కనుక ఉందనుకోండి, పక్కన ఉండే సబార్డినేట్ క్లాస్లో కూడా పాస్ట్ టెన్సే ఉండాలి. అలాంటప్పుడు మనకి ఏమేమి ఎగిరిపోతాయి? హ్యాజ్ ఫెల్ట్ ఎగిరిపోతుంది. వుడ్ పక్కన ఫెల్ట్ వస్తుందా? V1 మాత్రమే రావాలి. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. వుడ్ ఫీలు, ఇది వుడ్ అనేది పాస్ట్ ఫామ్ సంబంధించింది కాబట్టి ఇది సరే. ఏం సార్ వుడ్ బి ఫీల్ అంటే వుడ్ బి తర్వాత ఇక్కడ బి తర్వాత V3 ఉండాలి. ఇది ప్యాసివ్ ఫామ్. రైట్, ఇది యాక్టివ్ ఫామే, దాంతోపాటు పాస్ట్లో ఉండాలి. ఎందుకు సార్ అంటే ఇదే సీక్వెన్స్ ఆఫ్ టెన్సెస్. చిన్న లాజిక్. మెయిన్ క్లాస్ కనుక పాస్ట్ టెన్స్లో ఉంటే సబార్డినేట్ క్లాస్లో పాస్ట్, ఇలా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఒక 4 రూల్స్ మాత్రమే ఉన్నాయి ఈ కాన్సెప్ట్ సంబంధించి, కానీ చాలా ఇంపార్టెంట్. చిన్న లాజిక్తో బిల్డ్ అయింది. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఇది దేని ఆధారంగా వచ్చింది? జనరల్గా అయితే టెన్స్ ఆధారంగా ఏమన్నా చూస్తారా? చెప్పలేరు. కాబట్టి దీన్ని ఎలా చూడాలి? సీక్వెన్స్ ఆఫ్ టెన్సెస్ అనే కాన్సెప్ట్లో చూడాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Cuttack is the biggest town in Orissa. Choose the negative sentence without changing the meaning. ఆల్రెడీ నేను మీకు ఇందాక చెప్పా, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కానీ మనకు వచ్చినప్పుడు మనం జనరల్గా చూసేవి ఈ 3 టైప్స్ అని చెప్పాను. దాంట్లో ఎక్స్ట్రా ఏంటి చూడండి. క్వశ్చన్ ఒకసారి. చూస్ ద నెగిటివ్ సెంటెన్స్. మనం జనరల్ చూసాం, పాజిటివ్ ఇస్తే నెగిటివ్ మార్చడం, పక్కన ఏమిచ్చాడు. చూస్ ద నెగిటివ్ సెంటెన్స్ వితౌట్ చేంజింగ్ ద మీనింగ్. నువ్వు పైన ఉన్న సెంటెన్స్ను నెగిటివ్లోకి మార్చాలా, కానీ రెండిటి యొక్క మీనింగ్ ఎలా ఉండాలా? సేమ్ ఉండాలి. మనకు జనరల్గా పాజిటివ్ నుంచి నెగిటివ్లోకి మారుస్తే మీనింగ్ ఎట్లా ఉంటుంది? అలానే ఉంటుందా? సేమ్ ఉంటుందా? ఉండదు, ఆపోజిట్ మీనింగ్ అయిపోతుంది. కానీ ఏమంటున్నాడు? సెంటెన్స్ ఏమో నెగిటివ్లోకి మార్చు, కానీ దాని మీనింగ్ ఏమైతే ఉండాలా? పైన ఇచ్చిన సెంటెన్స్కు ఈక్వల్గా ఉండాలా. ఇది మనకి ఎక్కడ కనిపెడుతుంది అని అంటే ఇదిగోండి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లోంచి తీసుకొని వచ్చి ఇండైరెక్ట్గా అడిగిన ప్రశ్న ఇది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఇక్కడ చూడండి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి అడిగిన ప్రశ్న అని ఇది అంటున్నా. రైట్, ఇక్కడ గమనించినట్లయితే అందులో ఇది మోడల్ 1కు సంబంధించింది. మోడల్ 1లో ఏం చేస్తాం? ఇప్పుడు మీరు స్కూల్లో టీచర్ అయిన తర్వాత మీరు క్లాస్ రూమ్లో ఎగ్జామ్ పెడితే ఒకరికే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి. హీ ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ బాయ్ అంటాం. అంటే ఒక ఫస్ట్ ర్యాంక్ ఇచ్చినప్పుడు అంటే అతడే ఇంటెలిజెంట్, మిగతా వాళ్ళు ఎవరు ఇంటెలిజెంట్ కాదు అని అర్థం. కటక్ ఈజ్ ద బిగ్గెస్ట్ టౌన్ ఇన్ ఒరిస్సాలో కటక్ అనేది బిగ్గెస్ట్ టౌన్. ఈ మోడల్లో మనము ఏమేమి చూడాలి? మనము కటక్ వచ్చిందంటే నో అదర్ అన్న రావాలి, ఎనీ అదర్ ప్లస్ కంపేర్డ్ డిగ్రీ రావాలి, నో అదర్, సో యాజ్. ఈ మూడింటిని మన మోడల్ వల్ల చూడాల్సింది వస్తుంది. అప్పుడు ఇక్కడ ఇంకా మిగతా ఏమైనా ఉన్నాయా? లేవు, నో అదర్ ఉంది. కాబట్టి ఇలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. దీన్ని అర్థం చేసుకుంటే నో అదర్ టౌన్ ఇన్ ఒరిస్సా ఈ సో బిగ్ యాజ్ కటక్. సెంటెన్స్ ఏమో నెగిటివ్, కటక్ ఈజ్ ద బిగ్గెస్ట్ టౌన్ అంటున్నాడు. ఒరిస్సాలో కటక్ అంటే పెద్ద టౌన్స్ లేవు అని అంటున్నాడు. ఇక్కడ రెండు కూడా సేమే, కానీ ఇక్కడ నో అనే నెగిటివ్ వర్డ్ వచ్చింది. రైట్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే నెగిటివ్ సెంటెన్స్ ఫామ్ అయ్యే విధానం వితౌట్ చేంజింగ్ ద మీనింగ్తో. అలానే మనం చెప్పచ్చు, అన్లెస్తో ఒక సెంటెన్స్ ఇచ్చినాడు అనుకో, దీన్ని నెగిటివ్గా మార్చు కానీ మీనింగ్ సేమ్గా ఉండాలి అనుకో, ఇఫ్ నాట్తో వాడచ్చు. ఇలా కూడా అడగచ్చు. రైట్, ఇలా కొన్ని మోడల్స్ ఉన్నాయి, ఒక 5-6 మోడల్స్. అవి కూడా నేను మీకు చెప్తా, ఓకేనా? రైట్, దీంతో మొత్తాన్ని మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, మీరు చదివేటప్పుడు ఈ కాన్సెప్ట్తో భాగంగా మీరు చదవవలసినవి ఏంటి? ఈ 5 కాన్సెప్ట్స్ కూడా ఖచ్చితంగా చదవాలి.
ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్.